Hello all, welcome to my channel. All is well. My name is Josh. హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఈజ్ వెల్ జోష్. మన వీడియోస్ చాలా గ్యాప్ వచ్చినాయి కదా, ఎవలా వచ్చింది, బట్ ఇప్పటి నుంచి చాలా మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి ఒక బర్త్డే వ్లాగ్ అనమాట. దీంట్లో మేము ఫుడ్ వ్లాగ్ అనుకోవచ్చు. మేము కేక్ కట్ చేయడం, నెక్స్ట్ ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. ఇది జంగారెడ్డిగూడలో ఒక రెస్టారెంట్కి వెళ్ళాం. ఆ వ్లాగ్ అవన్నీ కూడా బాగుంటుంది, చూడండి వీడియో. నౌ these are my brothers. We celebrated my friend's birthday. Okay. Angkosi wish meaning or happy returns of the day annate. Yes, my video. Okay. Dinto wait atle. Okay. మంచిగా బాగుంటాయి. ఇందులో కూడా పెట్టే నన్ను స్పూన్లు చేసి నువ్వు కూడా పెట్టే. ఓకే, నైస్. జస్ట్ ఇప్పుడే కేక్ కటింగ్ అయితే పూర్తయింది. ఇప్పుడు మేము లంచ్కి అయితే వచ్చినాం అనమాట. లంచ్ జేబీ గ్రాండ్ అనమాట. ఇది జంగారెడ్డిగూడలో వన్ ఆఫ్ ది రెస్టారెంట్. ఎలా ఉందో ఏంటో చూసి తెలుసుకుందాం రండి. ఇది ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. దిస్ ఈస్ ద ఎంట్రన్స్. ఇలా ఉంటుంది ఎంట్రన్స్. మనకి బయట చూస్తే ఇలా క్లియర్గా కనపడుతుంది. ఓకే, దిస్ ఈస్ ద ఎంట్రన్స్. రెస్టారెంట్ అయితే అంబియన్స్ అయితే చాలా బాగుంది. వెరీ గుడ్ అంబియన్స్. సో క్లియర్గా సీటింగ్ కూడా చాలా బాగుంది అనమాట. మనం ఆర్డర్ ఏమి ఇచ్చామంటే స్టార్టర్స్ వచ్చేసి తందూరీ చికెన్ అనమాట హాఫ్, నెక్స్ట్ బటర్ చికెన్ విత్ గార్లిక్ నాన్, మెయిన్ కోర్స్ వచ్చేసి మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. ఎలా ఉందో తినేసి చెప్తాం. మన ఫుడ్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి స్టార్టర్ తందూరీ చికెన్ అనమాట. అయితే దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. ప్లేట్ చూడండి ఎంత మంచిగా సర్వ్ చేశారో. ఓకే, టేస్ట్ ఏంటి, ఎలా ఉందో చెప్పండి. మీ టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చికెన్ తందూరి ఇది ఎలా ఉంది, మీ ఆనెస్ట్ రివ్యూ చెప్పండి. ఇప్పుడు మనం కూడా తిందాం, ఎలా ఉందో చూద్దాం. దిస్ ఇస్ క్యారెట్. ఇది సాలడ్ అనమాట. మనకి పుదీనా చట్నీ ఇచ్చారు. పుదీనా చట్నీతో చికెన్ తందూరి అనమాట. తందూరి బాగుంది. స్టార్టర్ అయితే అయిపోయిన తర్వాత అండ్ నెక్స్ట్ మనం తినేది ఇంకా బటర్ చికెన్ చెప్పాం కదా, అది ఎలా ఉందో చెప్తాను. ఇది వచ్చేసి గార్లిక్ నాన్ అనమాట. ఫుల్ బటర్తో మంచిగా ఉంది, కనబడుతుంది కదా క్లియర్గా గార్లిక్. ఇది మన బటర్ చికెన్. సర్వ్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో అది కూడా చెప్తాం. వచ్చింది కదా, టేస్ట్ ఎలా ఉందో చూస్తుందా. బటర్ చికెన్ నాకు చాలా ఇష్టం అనమాట. ఇది టెండర్ ఉంది చికెన్ అయితే. టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ కూడా చాలా బాగుంది. చికెన్ అయితే చాలా టెండర్ ఉంది. టేస్ట్ కూడా పీక్ ఉందన్నమాట. ఈ బటర్ చికెన్లో గుడ్ థింగ్ ఏంటంటే మనం తింటున్నప్పుడు కొంచెం ఒక రకమైన స్వీట్ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది. భలే ఉంటుంది అసలు. అంటే బేసిక్లీ అందరికి నచ్చకపోవచ్చు, ఆ ఫ్లేవర్ నాకంటే చాలా ఇష్టం.
జ్యూసీ అంటే చికెన్. తర్వాత మీకు ఫోన్ చేస్తే బాగా దగ్గర అవుతుంది. నౌ దిస్ ఇస్ అవర్ స్టార్ ఐటమ్ మిక్స్డ్ బిర్యానీ. ఓకే, మనకి మిక్స్డ్ బిర్యానీలో ఏమేమి వచ్చినాయి చూద్దాము. ఆబ్వియస్లీ చికెన్ అయితే వస్తుంది. చికెన్, మటన్ వచ్చింది, అండ్ నెక్స్ట్ ప్రాన్ కూడా వచ్చింది. చికెన్, మటన్, ప్రాన్ అనమాట మిక్స్డ్. ఫిష్ రాలేదు. మనకి పీసులు కూడా బాగానే వచ్చినాయి. అయితే టేస్ట్ ఎలా ఉందో చూసి చూద్దాం. మనకి ఈ మిక్స్ ఇక్కడ అంటే కొన్ని చోట్ల ఫిష్ కూడా వస్తుంది, బట్ ఇక్కడ ఫిష్ అయితే రాలేదు. చికెన్, మటన్ అండ్ ప్రాన్ అయితే వచ్చింది. మంచిగా వచ్చినాయి పీసులు అయితే. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ప్రాన్తో తిందాం. ఐ లవ్ ప్రాన్స్ అనమాట. ప్రాన్స్ మటన్తో కలిపి తింటున్నా. అంటే బాగుంది. లైట్గా అంటే చాలా లైట్గా ఉందన్నమాట. హెవీగా మసాలా లేదు, అండ్ స్పైస్ అయితే చాలా తక్కువ ఉంది. లిమిటెడ్గా నార్మల్గా ఉందన్నమాట. స్పైస్ వైజ్ వచ్చేసి హెవీ స్పైస్ అయితే లేదు. ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది అనమాట. మనకి ప్రాన్స్ ఫ్లేవర్ ఏంటి, మటన్ ఫ్లేవర్ ఏంటి, అవి చాలా బాగా తెలుస్తున్నాయి. ఓకే, అండ్ వన్ మోర్ చికెన్తో తిందాం. బాగుంది అసలు. అంటే హెవీగాను ఓవర్గాను స్పైస్ అయితే లేదు. లిమిటెడ్గా ఉందన్నమాట స్పైస్ అనేది. మనకి ఫ్లేవర్స్ అయితే క్లియర్ కట్గా తెలుస్తున్నాయి. మిక్స్డ్ బిర్యానీ అయితే ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. కానీ ఇంకొంచెం స్పైస్ ఉంటుంటే, అంటే స్పైస్ తినే వాళ్ళకి కొంచెం ఎక్కువ నచ్చుతుంది. నార్మల్ పీపుల్కి అయితే ఓకే, చాలా బాగుంది. మా లంచ్ అయితే కంప్లీట్ అయింది, మొత్తం తినేసాం అనమాట. టేస్ట్ అయితే అంటే నేను చెప్తాను. ఫస్ట్ తందూరి చికెన్ ఆఫ్ అనమాట. అది వచ్చేసి కొంచెం పర్లేదు, అంటే అబవ్ యావరేజ్ అనమాట. కానీ బటర్ చికెన్ ఉంది, టెండర్ చికెన్ విత్ అసలు తోపు ఉందన్నమాట. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది అంటాం కదా, అట్లా ఉంది బటర్ చికెన్. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. నెక్స్ట్ మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ మనకి నాన్ వెజ్లో వచ్చేసి మటన్, చికెన్ అండ్ ప్రాన్ వచ్చింది. టేస్ట్ అయితే కొంచెం బాగుందన్నమాట. అంటే హెవీ స్పైస్ లేదు, మీడియంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనకి ఫ్లేవర్స్ అయితే చాలా బాగా తెలుస్తున్నాయి అనమాట. ఫైనల్లీ మై రివ్యూ వచ్చేసి బాగుంది చాలా. అంటే మాకు ప్రైస్ కూడా రీజనబుల్గానే పడినాయి. ఎలా అంటే చూపిస్తా. ఇది మా బిల్లు. బటర్ చికెన్ వచ్చేసి 260 పడింది. వాటర్ బాటిల్ ఒకటి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ నాన్ వెజ్ బిర్యానీ వచ్చేసి 350. తందూరి చికెన్ ఆఫ్ వచ్చేసి 300. నెక్స్ట్ గార్లిక్ నాన్ 2 తీసుకున్నాము, ఒకటి 50, 100 అయింది. జిఎస్టీ అన్నీ కలిపి 1082 అయింది. ఆ బిల్లు పర్లేదు. 3 మెంబర్స్ వచ్చాము. 3 మెంబర్స్కి కడుపుండా అయితే సరిపోయింది. టేస్ట్ కూడా బాగుంది, మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉందన్నమాట. ఫుడ్ అయితే చాలా డెలిషియస్ ఉంది, సర్వీస్ కూడా చాలా బాగుంది. సో ఇంకేం కావాలి మనకి? ఎవరున్నా ఇక్కడ ఉండి లంచ్, డిన్నర్ అట్లాంటివి చేయాలనుకుంటే దిస్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ జంగారెడ్డి కూడా. జేబీ ద గ్రాండ్ రెస్టారెంట్ అనమాట. దీని అడ్రస్ వచ్చేసి మనకి జంగారెడ్డి కూడా ఏలూరు రోడ్లో ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మాచవరం ఏడుకొండల గారి బట్టల షాప్ పక్కనే. దీని కింద వచ్చేసి గీతా రెడీమేడ్ అని చెప్పేసి గీతా షోరూమ్ ఉందన్నమాట. దానిపైన ఈ రెస్టారెంట్ ఉంది. ఎవరైనా డెలిషియస్ ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటే కమ్ విజిట్ అగైన్. And thanks for watching this video. Please like, share, subscribe and hit the bell icon. Okay, bye.